ఒక చిన్న లాజిక్ చెప్తాను చూడండి. ఒక భార్య తన భర్త నుంచి ఎటువంటి కోట్ల డబ్బులు కానీ నగలు కానీ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చెయ్యదు. ఓన్లీ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. 10 మందిలో ఉన్నా కానీ తన భర్త కాన్సన్ట్రేషన్ తన మీద ఉండాలని, అంటే తన మీద ఉండాలి అని అంటే చుట్టూ జనం ఉంటే తన భార్యనే గమనిస్తా దూరంగా ఉండడం కాదు. ఆమెకి ఏది అవసరం, ఏ టయానికి ఆమెకు ఏది అవసరపడుతుంది, అది నీ బాధ్యత. ఇప్పుడు చెప్తుంటారు చూడండి పెద్దవాళ్ళు, చేనుకు కంచె అని. ఆ కంచె సపోర్ట్నివ్వాలి కానీ చేనికి, ఆ చేనుని కంచె మెయ్యకూడదు అనమాట. అలా ఆ భర్తే ఆ భార్యను బాధించి క్రూరంగా హింసిస్తే తను ఎవరికి చెప్పుకోగలదు? సొసైటీలో తన ఫ్రెండ్స్కి చెప్పుకోగలదా? ఇంకెవరికి చెప్పుకోగలదు? తన వాళ్ళకి చెప్పుకోగలదా? అలా చెప్పుకోగలిగితే గనక ఆమెకు సపోర్ట్ ఉంటుందా? ఇంకా తక్కువ అంచనా వేస్తారనమాట. అలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరు? ఒక భర్తని అనమాట. సో భర్త అంటే భరించేవాడు, ఆమెకు కావాల్సిన సదుపాయాలన్నీ ఇచ్చేవాడు. అలా అట్ ద సేమ్ టైం భార్య కూడా అలాంటివన్నీ చేస్తుంది, చెయ్యాలి కూడా. దిస్ ఈజ్ రూల్. అలా కాకుండా ఇప్పుడు సపోర్ట్ అంటే ఎలా ఉండాలంటే, నేనున్నాను నీకు. ఒక ట్రాఫిక్లో వెళ్తుంటారు, వెళ్ళేటప్పుడు ఆమె చేయి పట్టుకొని దాటించడము, లేదు ఆమె ఎక్కడన్నా ఇబ్బంది పడేటప్పుడు ఆమె చేయి పట్టుకొని నీకు నేనున్నాను, నీ కష్టాన్ని నేను తీరుస్తాను, ఇది అనమాట. కొందరు ఏం చేస్తూ ఉంటారంటే భార్య చేయి పట్టుకోవడానికి కూడా సిగ్గుపడి ఊరేగుతూ ఉంటారు. ఎందుకు అనంటే అదేంటో మరి సిగ్గంట. అది అక్కడ రొమాన్స్ అనేది ఎవరు చూడరండి. జనాలంతా కూడా అబ్బా చూడు ఆయన ఎంత బాధ్యతగా ఉన్నాడో, హీఈస్ జెంటిల్మ్యాన్, ఇలా అనుకుంటారు. అంతేగాని జేబులలో చేతులు పెట్టుకొని స్టైల్గా, లేదు సెల్లు పట్టుకొని ఎప్పుడు చూసుకుంటూ, లేదంటే అక్కడ ఉండే వాళ్ళందరినీ జనాలను గమనిస్తూ వాళ్ళందరితో ముచ్చట్లు పెట్టుకొని వాళ్ళతో హ్యాపీగా ఉండి వాళ్లకు ఏదైనా అవసరాలు వస్తే తీర్చి, ఇది కాదండి. నిన్ను నమ్ముకొని వచ్చిన నీ భార్యకు నువ్వు సపోర్ట్ ఇవ్వలేనప్పుడు బయట ప్రపంచంలో ఎంతమందికి ఏం చేస్తే నీకు ఏమొచ్చింది? ఒక ఆడపిల్ల నమ్మి నీ ఇంటికి వచ్చింది, తన ఇంట్లో యువరాణిలాగా పెరిగినటువంటి అమ్మాయి మీ ఇంటికి వచ్చినప్పుడు నిన్ను నమ్మి నువ్వు ఎలా చూసుకోవాలి? ఆమెను కష్టపెట్టొచ్చా? నువ్వు అసలు మనిషివేనా? అంటే కొన్ని సందర్భాలు, కొన్ని సన్నివేశాలు నేను చూశాను కాబట్టి నేను ఈ విషయం చెప్తున్నాను. ఆమె ఎంత సఫర్ అవుతుంది, ఆమె కన్నీళ్ళు కూడా బయటికి చూపించకుండా బాధపడే రోజులు కూడా ఉంటాయి. సో ఇప్పటికైనా గమనించండి. విరాట్ కోహ్లీ ఉన్నాడనమాట. అతనైతే గనక ఎంత వేల మంది, లక్షల మంది తన ఆట చూస్తూ ఉన్నా కానీ తన చూపు ఎప్పుడు తన భార్య మీదే ఉంటుంది. తనకే హాయ్ చెప్పడము, హలో చెప్పడము, ఇవన్నీ చేస్తూ ఉంటాడు అంత స్థానంలో ఉండి కూడా. సో నేనేదో పెద్ద గొప్ప స్థానంలో ఉండాను అనేసి గొప్పగా విర్రవీగి నా పవర్ ఇది అని భార్య మీద కాదు చూపించాల్సింది, నువ్వు నీ కెరీర్ మీద చూపించుకో నీకు చేతనైతే. అంతేగాని నేను పెద్ద ఇది భీముణ్ణి, అలా ఇలా బలవంతుణ్ణి అని భార్య మీద కాదు చూపించాల్సిందే. ఏం చేస్తుంది పాపం? చంపలేదు కదా నిన్ను చూసి. తనకు కొన్ని ఛాన్సెస్ ఉంటాయి కదా నీ మీద పగ తీర్చుకోవాలంటే, కానీ తీర్చుకోదు. ఎందుకంటే ఆమె ఏం చేసినా కానీ సొసైటీ ఆమెకి సపోర్ట్ ఉండదు. అమ్మ చూడు భర్తని ఇలా చేసిందంట, అలా చేసిందంట, అంటే భర్త ఏం చేసినా పర్వాలేదన్నమాట. సో కొందరి గురించి నేను ఇలా మాట్లాడేది, ఒక భర్తగా సపోర్ట్ ఇవ్వండి, లేదు వదిలేయండి. అంతేగాని ఆమె మీద పూర్తి హక్కు నాకే ఉంది, ఆమెను ఏం చేసినా అడిగేటోళ్ళు లేరని మాత్రం విర్రవీగకండి. ఓకే, ఇలా చేసే వాళ్ళకు మాత్రమే నేను ఈ విషయం చెప్తున్నాను. ఎవరికైనా ఇది కనెక్ట్ అయ్యి వాళ్ళు ఫీల్ అయితే కనుక సారీ అండి. థ్యాంక్ యూ.